మీరు అన్నట్టు కుటుంబ బాధ్యతల్ని విస్మరించకుండా, అంటే కుర్రోళ్ళు అయితే సరే పెళ్ళి అవ్వకుండా వచ్చి ప్రయత్నాలు చేసే వాళ్ళు అయితే వాళ్ళకైనా కొంతకాలం తర్వాత అమ్మా నాన్న బాధ్యత ఉంటది కదా, ఉండదు. వాళ్ళ మనోభావాలను కూడా అమ్మా నాన్న వీళ్ళని పోషించారు, చదివించారు ఒక స్థాయి దాకా. ఓ స్థాయి తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యాక వాళ్ళ శక్తి ఉడిపోయిన తర్వాత మరి ఈ వ్యక్తి బాధ్యత తీసుకోవాలంటే సెటిల్ అయి ఉండాలిగా. అమ్మా నాన్న కూర్చొని తినేవాడు ఎంతకాలం తిరిగి బాధ్యత ఎలా తీసుకోగలుగుతాడు, ఏ రకంగా చేయగలుగుతాడు? కరెక్ట్. ముందు ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ బాధ్యత చూసుకోవాలి. ప్యారలల్ గా ఏదో ఒకటి యాక్టివిటీ చేసుకుంటూ చేయాలి, కొద్దిగా అన్న కష్టపడాలి, తప్పదు. ఒకవేళ ఈ రంగంలో సక్సెస్ కాకపోయినా కూడా వేరే రంగంలో సెటిల్ అయ్యేలాగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది లేకుండా మీరు అన్నట్టు నేను ఇండస్ట్రీలో 20 years నుంచి ఉన్నాను, నాకు బ్రేక్ రాలేదు. ఇండస్ట్రీ నాకేం చేయలేదు. ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఎంతమందికి చేయాలి అంటే ఎవరికి వాళ్ళు ఎవరు తోడుకున్నంత వాళ్ళకి ఇస్తుంది, అంతే కదా. తోడుకున్నంత సముద్రం. అవునండి. నువ్వు స్పూన్తో తీసుకొస్తావా, బకెట్తో తీసుకొస్తావా, పెద్ద గంగాలం తీసుకెళ్తావా అన్నది మన వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. సామర్థ్యంతో పాటు అదృష్టం కూడా. కాలం కలిసి రావాలి. కోట శ్రీనివాసరావు గారు ఇందాక మీరు ప్రస్తావించారు. కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎంత అదృష్టం, ఎంత ప్రతిభ ఉన్నా కూడా, కొండంత ప్రతిభ ఉన్నా కూడా కూసంత అదృష్టం కూడా ఉండాలి, అదే మెయిన్ అని చెప్పి. ఆయనది ఒక డైలాగ్ ఉంటుంది. అంటే నాతో కూడా ఒకసారి మేము ఆయనతో కూడా చేసే అవకాశం దొరికింది నాకు. ఒకసారి కూర్చోబెట్టుకుని, ఒరే ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదురా ఆయన మాట. ఆర్టిస్ట్ టైం ఉండదురా అన్నాడు. అవును. అంటే ఒక్కొక్క నిమిషం ఆలోచించని అంటే ఏం లేదు, అంటే టైం వస్తే నిజంగా టైం ఉండదు. అలా ఏంటి తిండి తిందాం చేద్దాం అని టైం కూడా ఉండదు. అంతే కదా. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉండదు. ఇంట్లో వాళ్ళు గొడవ పెడుతుంటారు, ఏంటి నా మొహం చూడలేదు, పట్టించుకోవట్లేదు, వాళ్ళు మేము బతుకున్నామా లేదు తెలుసా నీకు, ఏమవుతుందా అని మాటలు కూడా వస్తాయి ఆ టైంలో. అవునండి. సో మీరు మంచి గాయకుడు కూడా కాబట్టి ఈ ఇంటర్వ్యూని ఒక మంచి పాటతోటి పాటలు పెట్టి. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు సార్? జేసుదాస్ గారు చాలా ఇష్టం అండి. పిబి శ్రీనివాస్ గారి పాటలు చాలా ఇష్టం. అంటే కొంచెం సాఫ్ట్ వాయిస్లు మొదటి నుంచి ఎందుకో నాకు ఇష్టం. అంటే జేసుదాస్ గారిది సాఫ్ట్ వాయిస్ అని కాదు, కానీ కొంచెం డిఫరెంట్ వాయిస్. పైగా ఆయన ఇమిటేట్ చేయడం కూడా కొంచెం, అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇమిటేట్ చేయడం అన్నది. అది వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఇమిటేట్, విజయ్ యేసుదాస్ ఉన్నారు, మళ్ళీ మనం ఎవరు ఇమిటేట్ చేయాలి. పివి శ్రీనివాస్ గారి విషయంలో మన తెలుగు వాళ్ళు కొంచెం ఆయన ఇగ్నోర్ చేశారేమో అనిపిస్తుంది. కరెక్ట్ అండి. అంటే ఆయన తెలుగు, ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర గొల్లప్రోలు అనే గ్రామంలో జన్మించారు, కానీ అక్కడ కూడా ఆయన విగ్రహం లేదు. బాలు గారిది ఉంటుంది, ఘంటసాల గారిది ఉంటుంది, పివి శ్రీనివాస్ గారిది ఉంటుంది. కన్నడిగలు ఆయన్ని నెత్తిన పెట్టుకున్నట్టుగా తమిళ వాళ్ళు కూడా, తెలుగు తమిళ వాళ్ళు కూడా ఒక స్థాయిలో గౌరవించినట్టుగా మన తెలుగు వాళ్ళు చేయలేదమ్మా అనిపిస్తుంది నాకు. అంటే వారసులు లేకపోవడం కూడా ఒక్కొక్కసారి. ఆయన పైగా 12 భాషలు దగ్గర ఇంచుమించు చాలా, అంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చు. పివి నరసింహరావు గారు లాగా అలా ఇన్ని పెన్నులు పెట్టుకుంటాడు ఆయన. ఆయన పెన్నులు తెచ్చి, మీరు చూసారో లేదు, పెన్నులు అంటే చాలా ఇష్టం ఆయనకి. జేబు నుండి ఇన్ని పెన్నులు పెట్టుకుంటారు. చిన్న టోపీ, ఎంజిఆర్ క్యాప్ టోపీ లాంటి టోపీ కానీ, లేదా టర్బన్ కొంతకాలం. యాక్చువల్గా ఒరిజినల్ ఆంధ్ర తెలుగు వాళ్ళ అటైర్ కచ్చా పోసి కట్టే పంచ, అవునవును, పైన కళ్ళీ లాల్చి, దాని మీద భుజం మీద కండువా, తలకి టర్బన్. ఇది అటైర్. అంటే ఆ అటైర్ లో నాగేశ్వరరావు గారు ఒకరే నాకు తెలిసి మీకు పంచకట్టు. ఇప్పుడు సో మనకి ఏంటంటే తెలుగులో పంచ్ అంటే ఇప్పుడు ఆ పంచ్ మర్చిపోయారు. ఇప్పుడు తమిళ వాళ్ళు, మలయాళీ వాళ్ళు కడుతున్నట్టుగా మామూలుగా ఈ కట్టే లుంగి కడుతున్న పద్ధతిలో కట్టే పద్ధతి అదే పంచ అనుకుంటున్నారు. తెలుగువాడి పంచకట్టు వేరు. నారాయణ రెడ్డి గారు మెయింటైన్ చేశారు, సి నారాయణ రెడ్డి గారు. అక్కనే నాగేశ్వరరావు గారు మెయింటైన్ చేశారు. రామారావు గారు అప్పుడప్పుడు కట్టేవారు. రాజకీయాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అది చేసేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళందరూ మెయింటైన్ చేస్తారు. అది వేరే. ఇప్పుడు లేదు, ఎవరికి తెలియదు అసలు. ఆ కట్టు తెలియదు, ఈవెన్ పల్లెటూరులో కూడా టర్బన్ తెలియదు అసలు. టర్బన్ మీరు పాత జనరేషన్ లో చూస్తే తెలుస్తాయి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూస్తే టర్బన్ తెలుస్తుంది మీకు. మనం కేరళ, తమిళనాడు వెళ్తే పంచులు కట్టుకుని తిరిగే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు.
మనకి అసలు ఎక్కడ కనిపించదు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అవును. ఆయనకు ఉంటుంది టర్బన్ అవునవును. అలాగా. సో ఇప్పుడు పిబి శ్రీనివాస్ గారి పాట పాడతారు ఒకటి. అదే ఏ పాట పాడాలా అని చూస్తున్నాను. బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను, బంగారు ఊయలలో పవళించి ఊగాను, ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై, మనసే మురిసెనురా మమతే విరిసెనురా, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలో ఈ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అప్పాజీ గారు. ఎన్నో విలువైన విషయాలు మాతో పంచుకున్నారు మా ఈఆర్కే ప్రేక్షకులతోటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా చాలా హ్యాపీ ఉందండి మీ అందరితోటి ఇలా నాకు తెలిసిన 4 మాటలు నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవడం నా అదృష్టం. థ్యాంక్ యూ.